రాష్ట్రంలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి అంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 80 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల వివక్ష అనేది ఒక మహమ్మారిలాగా మన అందరిని కూడా వెంటాడుతూ ఉంది. నిన్నగాక మొన్న టీవీల్లో కానీ ప్రచార సాధనాల్లో కానీ చూసినటువంటి వార్త అత్యంత జుగుస్పాకరం, దిగ్భ్రాంతికరం. ఎందుకు 2026వ సంవత్సరంలో కూడా మనందరికీ తెలుసు, మన హిందూ ధర్మంలో కానీ, క్రిస్టియన్ ధర్మంలో కానీ, ముస్లిం ధర్మంలో కానీ బ్రతికున్న మనిషి కంటే చనిపోయినటువంటి వ్యక్తికి మనం అత్యంత గౌరవం ఇస్తాం. స్వర్గీయ అని మాట్లాడతాం. వాళ్ళు ఎంత పాపాత్ములైనా కానీ చనిపోయినటువంటి వ్యక్తికి మనం, తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమాజం మన హిందూ సమాజం, మన భారతీయ సమాజం. సరే, ఫర్గెట్ అబౌట్ ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి రోడ్డు వేసారా, లేకపోతే జనరల్ ఫండ్స్ నుంచి రోడ్డు వేసారా అనేది కాసేపు పక్కన పెడదాం. నేను పొద్దున్నే కాకినాడ వచ్చి ఒక హోటల్లో దిగా. దానికి 6,000 రూపాయలు తీసుకున్నాను. ఈ 6,000 రూపాయల్లో 1,800 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా, 2,000 రూపాయలు అయింది. మేము నలుగురు తింటే దాంట్లో 700 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్. మీడియా మిత్రులు, మీడియా సోదరులు, మీరు అందరూ సబ్బు కొంటారు, పిల్లలకి టూత్పేస్ట్లు కొంటారు, ఇంట్లో సరుకులు కొంటారు. మీరు కొన్న ప్రతి వస్తువు మీద 20 రూపాయలు, 30 రూపాయలు గవర్నమెంట్ 20% ట్యాక్స్ తీసుకుంటారు. మీ అందరూ ఏ కమ్యూనిటీ అండి? నేనే కమ్యూనిటీ అండి? ముస్లిం కాబట్టి 10 రూపాయలు తక్కువ, క్రిస్టియన్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ, బ్రాహ్మణ్ కాబట్టి 10 రూపాయలు తక్కువ, కమ్మ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ అనే ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ అందరికీ సమానమే. ప్రతి రూపాయి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి, నా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోనే కదా రోడ్లు వేసింది. ఈ రోడ్డు మీద మరి ఎవరు నడవాలి? ఎవరు నడవాలండి? ఏ కులం వాళ్ళు నడవాలి? ఏ సాంప్రదాయం వాళ్ళు నడవాలి? ఏ అగ్రహారం వాళ్ళు నడవాలి? ప్రభుత్వం వేసిన రోడ్లు ఓపెన్ స్పేస్, మెంట్ ఫర్ ఆల్ పబ్లిక్. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం చనిపోయినటువంటి వ్యక్తిని మా వీధి గుండా మీరు తీసుకొని వెళ్ళటానికి లేదు అంటే మీ వీధి మా వీధి ఏంటంటే అది ప్రభుత్వం రోడ్డు. సరే, కాసేపు పక్కన పెడదాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి చేస్తే ఎస్సీ ఎస్టీలే నడవాలని ఉందా రోడ్ల మీద? కాదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల రోడ్లు వేస్తున్నారు, ట్యాంకులు కడుతున్నారు. దాంతో మాత్రం చేత అది మిగతా కులాలు ఉపయోగించకూడదని కాదు కదా. ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక రోడ్డు గుండా వెళుతుంటే అడ్డగించి, గొడవపడి, కొట్టి, చివరికి పొలాల్లో గుండా, మోకాల్లోతు బురదలో గుండా సమాధుల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి స్వయంగా మార్పు తీసుకొస్తాను అన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో, జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగితే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించటం లేదు అని జేబీపీ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పార్టీ, జనసేన పార్టీ, కులాలను కలుపుతాను, మతాలను కలుపుతాను, సాంప్రదాయాలను కలుపుతాను, ఈ దేశంలో రాజకీయాలకి ఒక కొత్త పొంతలు తొక్కిస్తాను, ఎస్సీ ఎస్టీలో కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేనేం అడగటంలా. అట్లీస్టు మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో జరిగితే కనీసం వారి బాధిత కుటుంబాలని పరామర్శించని ఎమ్మెల్యే, పరామర్శించని అధికారులు మీరు ఏ విధంగా ఈ సమస్య పట్ల బాధితులకి మేమున్నామని భరోసా ఇవ్వబోతున్నారా అని అడుగుతున్నాం మా పార్టీ. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎస్సీ ఎస్టీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పీ అండ్ కలెక్టర్ దే మస్ట్ విజిట్ ది ప్లేస్ ఆన్ ద వెరీ సేమ్ అకేషన్ విత్ ఇన్ 24 hours. 16వ తారీఖున జరిగితే సరే, 16వ తారీఖున జరిగింది, మీ దృష్టికి రాలా. 21వ తారీఖున 20వ తారీఖున మీ దృష్టికి వచ్చింది. మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ కుటుంబాలని? వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు లేదా? మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేనమ్మా నేను, మీరు ఓట్లేస్తే నేను గెలిచిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అన్న విషయాన్ని మిత్రులకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుటుంబంలో ఒక అధికారంలో ఉన్నటువంటి కుటుంబం, నేను వాళ్ళు అప్రెస్డ్ కమ్యూనిటీ అని నేను అనను. ఎందుకంటే వారి సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారికి ఆ పొగరు, వారికి ఆ విధమైనటువంటి అలుసు ఎందుకు వచ్చింది? పోలీసులు మమ్మల్ని ఏం చేయర్లే అని. నేను ఎస్పీని అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరుగుతుంది అంటే 3 రోజుల ముందే వచ్చేసి హౌస్ అరెస్టులు చేసేసి ఇంటి ముందు 10 మంది కానిస్టేబుల్ని పెట్టేటువంటి ఎస్పీ, డోంట్ యూ నో ది లా? మీరెందుకు ఆ కుటుంబాలను పరామర్శించలేదు? మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే చట్టాలు మీకు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తాయో వాళ్ళతో మాత్రమే మీ చట్టాలు పనిచేస్తాయా? చట్టాలు పనిచేయటానికి మీకు అధికార పార్టీ నాయకులైతేనే చుట్టాలుగా మారిపోతాయా? ఇదే నియోజకవర్గాల్లో, ఇదే జిల్లాలో, మరి నాకు అర్థం కాదు, ఇంత విజ్ఞత కలిగినటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అత్యంత ప్రతిభావంతులైనటువంటి, అత్యంత భావజాలం కలిగినటువంటి, అవేర్నెస్ కలిగినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఉన్నంతమంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు, నాయకులు మరి ఏ జిల్లాలోనూ లేరు రాష్ట్రంలో. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కలిగినటువంటి, భావజాలం కలిగినటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ జిల్లాలోనే జరుగుతున్నటువంటి సంఘటనలు ఎంటైర్ జాతి మొత్తం కూడా సిగ్గుపడేటువంటి చర్యలు ఈ జిల్లాలోనే జరుగుతున్నాయి. ఎందుకో అర్థం కావటం నాకు. కొత్తపల్లి మన మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక హెడ్ మాస్టర్, గురువుగా ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్, ఆయన కింద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్, మీరు ఎస్సీ బిల్రా మీకు ఏమవుతుంది అని చెప్పేసి పిల్లల్ని మీ అందరికీ తెలుసు, పిల్లలు అనేవాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపులే. 10వ తరగతి 8వ తరగతి చదివేటువంటి పిల్లలు అబద్ధాలు ఆడరు. మీరు నేను ఆడతానేమో, అది వేరే విషయం. ఆ పిల్లలు ఇళ్ళకొచ్చి ఈ విధంగా మాస్టర్ మమ్మల్ని కులం పేరుతో తిట్టారు అని చెబితే ఆ తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లలకు న్యాయం చేయండి అని అడిగితే సాక్షాత్తు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి డిఎస్పి ఆ తల్లిదండ్రులని బెదిరించి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే మీ మీద గంజాయి కేసులు పెడతాం, ఎన్డీపీఎస్ కేసులు పెడతామని బెదిరించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టుని వాళ్ళ కళ్ళ ముందే చించేసి చెత్తకుప్పట్లో పడేశారు. ఎవరో మీ బోటి మేధావులు, కాస్త కొస్త విలేకరులు, సహజ సూత్రాలకు న్యాయానికి అనుగుణంగా ఉన్నవాళ్ళు ఎస్సీ కమిషన్కి పంపించారు. ఏమండి ఇట్లా కొత్తపల్లిలో ఇలా జరిగింది అని. ఎస్సీ కమిషన్కి సోకాల్డ్ సిఐ ఏమని, డిఎస్పీ రిపోర్ట్ ఏమని ఇస్తాడో తెలుసా? నా దగ్గర ఉంది, ఐ హ్యావ్ ఏ కాపీ విత్ మీ. నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్తో, నేషనల్ కమిషన్ డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు మేము ఏం చేసే శ్రావణ్ గారు, ఆల్రెడీ
ఇంతకుముందు మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీద ఎస్పీని అడిగితే ఇది రాజకీయ ప్రయోజనాలతోటి జరిగినటువంటి అంశం, దీంట్లో ఏ విధమైనటువంటి నిజం లేదు అని ఎస్పీ పంపించిన రిపోర్ట్ ఇదిగోండి శ్రవణ్ గారు, ఇదిగోని పంపిస్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరుని, ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కార్యక్రమం అని చెప్పాల్సింది ఎవరండి? నా రిపోర్ట్ తీసుకొని, ఒక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని దాని మీద సాక్ష్యాధారాలు విచారించిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు వరకు కూడా తల్లిదండ్రులు మేము ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ని కనీసం రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ కాపీ కూడా నమోదు చేయలేదు అని చెప్పి నా ద్వారా వాళ్ళు హైకోర్టుకు వస్తే హైకోర్టులో ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్ తీసుకోవాల్సిన దుర్గతి పట్టింది ఈ రాష్ట్రంలో. నేను చాలా గర్వంగా ప్రకటిస్తున్నా, కొత్తపల్లిలో జరిగినటువంటి అంశం మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్ ఇచ్చింది.